ఎన్నికల ప్రచారంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అసలు ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ తనను పిలవలేదన్నారు. తాను పిఠాపురం వెళ్తానన్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యాణ్ కోరుకున్నవన్నీ జరగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఆ అవార్డుకు ఆయన అన్ని విధాల అర్హులని చిరంజీవి అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సాకారం అవుతుంది. అండ్ డెఫినెట్ గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది గుందించేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. ఆయన ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. ఎన్నికల ప్రచారంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అసలు ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ తనను పిలవలేదన్నారు. తాను పిఠాపురం వెళ్తానన్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యాణ్ కోరుకున్నవన్నీ జరగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఆ అవార్డుకు ఆయన అన్ని విధాల అర్హులని చిరంజీవి అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సాకారం అవుతుంది. అండ్ డెఫినెట్ గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది గుందించేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. ఆయన ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. ఇక చిరంజీవి వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన కొన్ని రాజకీయంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముందుగా చెప్పాలంటే ఆయన ప్రస్తుతం ఎన్డీఏ వస్తే మాత్రం ఆ దిశగా ఆలోచిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరొక ప్రశ్నకి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే ఆయన చేతులు లేనట్టుగా ఊపుకుంటూనే వెళ్ళిపోవడం ఇక్కడ పెద్ద చర్చించ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చూస్తుంటే బీజేపీకి చాలా దగ్గరగా అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇటీవలనే ఓ రాజకీయ నాయకుడికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఆయన చేయడం కూడా జరిగింది. దాంతోపాటు బహిరంగంగానే జనసేనకు సంబంధించి కూడా మద్దతు తెలపడం కూడా జరిగింది. అంటే ఆయన
ప్రస్తుతం చూస్తుంటే కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీడియా అడిగిన ప్రశ్న కూడా ఆయన లేనట్టుగానే చేతులు ఊపుతూ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగానే ఇక్కడ మనం కూడా చూసే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఇక పిఠాపురానికి సంబంధించి చూస్తుంటే ఆయన పిఠాపురం కూడా వెళ్లే పరిస్థితి లేదని కూడా ఆయన చాలా క్లియర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేనకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఆయన అక్కడ పిఠాపురంలో కూడా ప్రచారం చేస్తారని ఒక ఏదైతే న్యూస్ వస్తుందో దాన్ని ఆయన ఇప్పుడు ఈ రోజున ఖండించడం జరిగింది. అది మొత్తం కూడా మీడియా సృష్టించినదే తప్ప నేను ఎట్టి పరిస్థితులు కూడా వెళ్లే పరిస్థితి కూడా లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొక వైపు చూస్తుంటే ప్రస్తుతం ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అంటే ఏ పార్టీకి లేను అని చెప్తున్నారు. అంటే దీనిలో మరొక భాగంగా చూస్తుంటే మాత్రం ఆయన కాంగ్రెస్ కు మాత్రం దూరంగా ఉన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే ప్రశ్న మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఆయన లేను అన్నట్టుగానే చేతులు ఊపుతూ కూడా వెళ్ళిపోవడం కూడా ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రస్తుతం చూస్తుంటే ఆయన ఎన్డీఏకి సపోర్ట్ గా చేస్తున్నట్టుగానే ఇక్కడ చూస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.